నిన్ను అవమానించవచ్చు, ఈ దినమన నీ మీద చెడ్డ మాటలు పలుకొచ్చు. ఏమని ఇదేమి భక్తిరా బాబు వీళ్ళకని చెప్పి వారి మైండ్ పోయినంతగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఒకనాటికి నువ్వు సంతోషించి ఆనందిస్తావు. ఏమండి బేదలాదురు అబ్రాహాము రొమ్మున ఆనుకుని సంతోషించినట్లుగా నీవు సంతోషించగలుగుతావు. కానీ ధనవంతుడులాగా నిన్ను విమర్శించినటువంటి వారు, నీ మీద చెడ్డ మాటలు పలిగినటువంటి వారు, నిన్ను తృణీకరించినటువంటి వారు, నిన్ను అవమానించినటువంటి వారు, నువ్వు ఆరాధించే దేవుని విలువ తెలియనటువంటి వారు నిత్య నరకములో ధనవంతుడులాగా ఉందురుగాక. అది జరిగేది. నువ్వు దేవునికి విలువగలుగుతున్నావు అని అడుగుతున్నాను నేను. ఏమండి దేవుని విలువగా ఎంచుతున్నావా? దేవుని వాక్యము నిలువుగా ఎంచుతున్నావా? దేవుని సేవకులను విలువగా ఎంచుతున్నావా? లేకపోతే నీవు కూడా నిత్య నరకానికి అగ్నికి ఆగుతైపోతావు ప్రియ తల్లి.